నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు తెలంగాణలో మట్టి పేరుతో ఒక అపార ఖనిజ సంపదకు నిలవైన బయ్యారం ఇనుపరాయి గుట్టల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అయితే ఈ ప్రాంతం నుంచి తరలించేది మట్టి మాత్రమే కాదని, మట్టి మాటున ఎంతో విలువైన ఇనుప ఖనిజాన్ని సైతం తరలిస్తున్నారని పలువురు ఆరోపించడం మండలంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే విషయంపై స్థానికులు అధికారులను కలిసి ఫిర్యాదు చేయగా చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారట. అక్కడున్న అధికారులు అక్రమార్కులపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదంటూ పలు ఆరోపణలు రావడం కూడా గమనార్హం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం పోలంవారి కుంటకు సంబంధించి ఆ సమీపంలో ఉన్న సున్నప్రాయి గుట్ట పరిసర ప్రాంతాల్లోని చెరువులు కుంటలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు దందాకు తెరలేపారు. అక్కడ ఉన్న మట్టిని ట్రాక్టర్లు, మినీ లారీల సాయంతో ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తూ లక్షలు దండుకుంటున్నారు. అయితే ఆ ప్రాంతాలలో భూగర్భంలో ఉన్న ఇనుప ఖనిజాన్ని సైతం అక్రమ మట్టి తవ్వకాల ముసుగులో తరలిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వెళ్తున్నారని అక్కడ స్థానికులు చెప్తున్నారు. మండలంలోని కుంటలు, చెరువులు ప్రాంతాల్లోని ఆ యొక్క ప్రాంతాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడాను అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి వ్యాపారం చేస్తున్నట్లు ఇటీవల మీడియాలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. సోషల్ మీడియాలో సైతం మట్టి దందాపై ప్రచారం జరుగుతోంది. అయితే ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చీమ కుట్టినట్టు కూడా వాళ్ళకి లేనట్లుగా చెప్తున్నారు. అక్కడున్న స్థానికులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ వీటిపైన అనేక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పట్టింపు లేదా? మట్టి మాటున ఇనుపరాయిని సైతం తరలిస్తున్నారనే అనుమానాలు నివృత్తి చేయవలసిన అధికారులే ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుని దందాకు అడ్డుకట్ట వేయాల్సిందిగా అధికారులకు నోటీసులు ఇచ్చుకుంటూ వెళుతున్నారే తప్ప అధికారులు ఈ మట్టి దొంగలపై రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖలకు సంబంధించి ఫిర్యాదులు అందినా సరే ఇప్పటి వరకు తమ మా పరిధిలోకి రాదు అంటూ కూడాను ఒకరిపై ఒకరు నెట్టేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు నిజంగా అధికారులు. అంటే ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుంది అంటున్నారు స్థానికులు. ఇక ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే మట్టి తరలింపు అక్కడే జరిగే తతంగంపై ఇటీవలే మీడియాలో మట్టి మాటున ఇనుప ఖనిజాన్ని తరలిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. వాటిని అరికట్టాల్సిన అధికారులే పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు అంటూ కూడాను అక్కడ స్థానికులు చెప్తున్నారు. కానీ దీనికి కారణం ఏంటి? వారికి ఏమన్నా ముడుపులు అందాయా అని మరొక కోణంలో కూడా ఆలోచించాల్సిన విషయమే. కానీ ఇక్కడ చాలా క్లియర్గా నిఘా లోపం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. 1969 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఇనుపరాయి ముడి ఖనిజంపై ఆంధ్ర పెత్తందారులు కన్నుపడి లక్షల టన్నులు ఇనుప ఖనిజం దోపిడీకి గురైంది. ఆ దోపిడీ నేటి వరకు కొనసాగుతూనే ఉంది. రాత్రి సమయాల్లో కార్పొరేట్ సంస్థలు, బడాబాబులు ఎవరైతే డబ్బున్న వ్యక్తులు ఉన్నారో ఈ ప్రాంతంలోని ముడి ఖనిజాన్ని అంతా కూడా గుట్టు చప్పుడు కాకుండా తరలించకపోతున్నారు. దానిని నిలుపుదల చేసి ఇక్కడే ఉక్కు పరిశ్రమ స్థాపించేందుకు సీఎం రేవంత్ సర్కార్ కృషి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు స్థానికులు. అక్రమంగా తరలించే ఇనుప ఖనిజాన్ని కూడా నిలుపుదల చేయాలి సర్కార్ అని చెప్తున్నారు. ఇక ఖనిజం ఉన్న ప్రాంతంలో మట్టి దందా. ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఖనిజం ఉన్న ప్రాంతాల్లో మట్టి తవ్వుకోవడానికి ఏ విధంగా పరిమితులు ఉన్నాయి, ఏ విధంగా పర్మిషన్లు ఇస్తారు, అసలు వీళ్ళకి అనుమతులు ఇచ్చింది ఎవరు? ఖనిజం ఉన్న ప్రాంతం అంటే దాదాపుగా అది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అక్కడున్న ఖనిజ సంపద అంతా కూడాను రాష్ట్రాలకు, దేశానికి సంబంధించింది. కానీ అక్కడ ఎలా అనుమతులు వచ్చాయి? బయ్యారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 202లోని భూములలో గతంలో ఇనుపరాయి లీజు ఏదైతే లీజుదారులు ఉన్నారో వాళ్ళు 2024, 2004, 2007 నుంచి 2005 ఈ సంవత్సరం మధ్యలో అంతా కూడాను వాళ్ళకి అనుమతులు పొందారు. అయితే 2007 నుంచి 2009 వరకు లీజుదారులు విలువైన అక్కడ ఏదైతే ఇనుపరాయి లారీల్లో ఆంధ్ర ప్రాంతంలోని జగ్గైపేటకు సంబంధించి, ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జగ్గైపేట మరొక మేజర్ టౌన్గా ఉంది. అక్కడ జగ్గైపేటకు జోరుగా తరలించేవారని ఆరోపణలు సైతం ఉన్నాయి. అయితే కొంతకాలం తర్వాత పలు కారణాల వల్ల ఆ ప్రాంతంలో ఇనుపరాయి లీజు రద్దయింది. అక్కడి అపారమైన ఖనిజ సంపద, మట్టిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు చడి చప్పుడు కాకుండా మట్టిని, విలువైన ఖనిజ సంపదను కూడా దొంగచాటుగా తరలిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. దీనిపై పూర్తి సమగ్ర సర్వే చేసి సోలెంవారి కుంట సమీపంలో గతంలో ఇనుపరాయి లీజు ఏవైతే ఉన్నాయో ఒకవేళ అవి ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులు అదే ప్రాంతంలో మట్టి తోలకాలపై ఎలా ఇన్వాయిస్ అనేది ఇస్తున్నారు అనేది పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసలు విషయం బయటపెట్టి అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే స్థానికుల మద్దతుతో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని పలు రాజకీయ పార్టీల నేతలు హెచ్చరిస్తున్నారు. అనుమతులు ఇవ్వలేదు, కానీ ఇక్కడ తహసీల్దార్ ఏం చెప్తున్నారు చూద్దాం.
మేమైతే అనుమతులు ఇవ్వలేదు అని చెప్పేసి తహసీల్దార్ చెప్తున్నారు. సోలెంవారి కుంటలో అక్రమ మట్టి తవ్వకాలపై బయ్యారం తహసీల్దార్ ఏం చెప్తున్నారంటే బండి విజయను వివరణ కోరగా అక్కడ మట్టి తోలకాల విషయమై మీడియా ద్వారానే మా దృష్టికి వచ్చింది. తహసీల్దార్ చెప్తున్నారు ఇదంతా కూడా. దీనిపై సంబంధిత శాఖలు, ఇరిగేషన్, మైనింగ్ అధికారులకు లేఖలు కూడా పంపామని చెప్తున్నారు ఆయన. ఇక అవి రాగానే చర్యలు తీసుకుంటాం. ఎవరికి మండలంలో మట్టి తోలకాలపై అనుమతులు ఇవ్వలేదు. అక్కడ సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి కానీ లేదంటే వీళ్ళంతా కూడాను, అంటే ఇతర పార్టీల నేతలు, అటు బీఆర్ఎస్ కానీ, సిపిఎం, సిపిఐ కానీ, సిపిఎంఎల్ కానీ, వీళ్ళందరికీ సంబంధించి ఖచ్చితంగా అక్కడ తవ్వకాలకు అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. బయ్యారంలో పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుంది. ఇనుపరాయి ఖనిజాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. మట్టి దందా, ఇది మట్టి తోలకాలకు సంబంధించింది కాదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. నిజంగానే బయ్యారం అక్కడ ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ పెడదామని ప్రభుత్వం కూడా భావించిందో గత 10 ఏళ్ల నుంచి అది అవ్వని పరిస్థితిలో ప్రస్తుతం రేవంత్ సర్కార్ అయినా సరే అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించి అక్కడున్న లోకల్గా ఉన్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, లోకల్గా ఉన్న చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి. కానీ అక్రమదారులు, పెద్ద పెద్ద బడాబాబులందరూ కూడాను ఈ యొక్క మట్టి తవ్వకాల ముసుగులో అక్కడ ఇనుపరాయి అంటే అపారమైన ఖనిజ సంపదను దోచుకెళ్తున్నారని గ్రామస్తులు కూడా చెప్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీనిపైన నిజంగానే అక్కడ మట్టి తవ్వకాలేనా, లేదంటే ఖనిజ సంపదను కూడా తోలుకెళ్ళిపోతున్నారా, ఖనిజ సంపదను కూడా తీసుకెళ్ళిపోతున్నారా, ఇనుప ఖనిజాన్ని తీసుకెళ్ళిపోతున్నారా అనేది కూడాను నిజంగా మీకు తెలుసుంటే ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.